హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ నిజం కాని అబద్ధం. మహారాజు ధర్మవర్మకు తెలివితేటలు గలవారంటే ఎంతో ఇష్టం. ఒకరోజు సభలో ఒక విచిత్రమైన పోటీ ప్రకటించాడు. ఎవరైతే నిజం కాని అబద్ధం చెబుతారో వారికి బంగారు మామిడి పళ్ళతో నిండిన బుట్టను బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. మహారాజు ప్రకటన విన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. నిజం కాని అబద్ధం అంటే ఏమిటి అని అందరూ ఆలోచించారు. అయినప్పటికీ బంగారు మామిడి పళ్ళ మీద ఆశతో అనేక మంది సభకు చేరుకున్నారు. మొదట ఒక వ్యాపారి లేచి, మహారాజా, నేను ఒక్క రోజులో సముద్రంలోని నీళ్ళన్నీ తాగేశాను అన్నాడు. రాజు నవ్వి, అది స్పష్టమైన అబద్ధం, ఇందులో నిజం ఏమీ లేదు అన్నాడు. ఆ తర్వాత ఒక రైతు లేచి, నా పొలంలో బంగారం పండుతుంది అన్నాడు. రాజు కూడా అది కూడా అబద్ధమే అంటూ తిరస్కరించాడు. కవి, పండితుడు, సైనికుడు, మంత్రి ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. కానీ రాజు అందరి సమాధానాలు తిరస్కరించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం చిరిగిన బట్టలు ధరించిన ఒక బిచ్చగాడు సభలోకి వచ్చాడు. అతనిని చూసి కొందరు నవ్వుకున్నారు. కానీ బిచ్చగాడు ధైర్యంగా రాజు ఎదుట నిలబడి నమస్కరించి, మహారాజా, నేను కూడా పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను అన్నాడు. సరే చెప్పు అని రాజు అవకాశం ఇచ్చాడు. బిచ్చగాడు చిరునవ్వుతో, మహారాజా, గత ఏడాది నేను మీకు 1000 బంగారు నాణేలు అప్పుగా ఇచ్చాను. వాటిని మీరు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు అన్నాడు. రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ మాట నిజమని ఒప్పుకుంటే తాను బిచ్చగాడికి 1000 బంగారు నాణేలు ఇవ్వవలసి వస్తుంది. అబద్ధమని చెబితే బిచ్చగాడు చెప్పింది నిజం కాని అబద్ధం అవుతుంది. అప్పుడు పోటీ ప్రకారం అతని బంగారు మామిడి పళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అని మనసులో అనుకున్నాడు రాజు. కాసేపు ఆలోచించి బిచ్చగాడి తెలివితేటలను మెచ్చుకుంటూ, నువ్వు చెప్పింది నిజం కాదు అంటే నువ్వు నిజం కాని అబద్ధం చెప్పినట్టే. ఈ పోటీల్లో నువ్వే విజేతవు అని ప్రకటించాడు. ఇచ్చిన మాట ప్రకారం బంగారు మామిడి పళ్ళ బుట్టను బిచ్చగాడికి బహుమతిగా ఇచ్చాడు. సభలో ఉన్న వారందరూ బిచ్చగాడి తెలివిని అభినందించారు. బిచ్చగాడు ఆనందంతో బహుమతిని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.